హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు ఫ్రెండ్స్. నేనైతే చాలా బాగున్నాను. ఇంకా లాస్ట్ ఇయర్ గాజువాక్లో బెల్లం వినాయకుడు అయితే చూడడానికి వెళ్ళలేదు, మిస్ అయ్యాను. చాలా బాధ అనిపించింది. ఇంక ఈ ఇయర్ అయితే ఎలా అయినా చూడాలి 1,00,000 సారీతో వినాయకుడని సండే అయితే బయలుదేరాము. ఇంకా క్రౌడ్ చూస్తే మామూలుగా లేదు, చాలా క్రౌడ్ ఉంది. ఇంకా అలా ముందుకు వెళ్తూనే ఉన్నాము. చాలా ఎక్సైటెడ్గా ఉండాలి, ఎంత పోయి చూడాలి 1,00,000 సారీ వినాయకుడు అనేసి. ఇంకా ముందుకు వెళ్ళాక ఒక లాంగ్ లైన్ అయితే కనిపించింది, పొడవు లైన్ అయితే కనిపించింది. అక్కడి నుంచి వెళ్ళాలంట. ఇంక ఈ లోపు లైన్లోనైతే నిల్చున్నాము. లైన్ ముందుకు వెళ్తుంది. ఇంకా అలా మేము కూడా ముందుకు వెళ్తూనే ఉన్నాము. ఈలోపు మా ఆయన అయితే ముందు చూసి వచ్చారు. అక్కడ ఇంకో లైన్ ఉంది, రెండో లైన్ ఉంది, వెళ్దామంటే ఆ ముందుకెళ్ళి అయితే ఇంకా వెళ్ళాము. ముందుకెళ్తే అక్కడ లైన్ చిన్నదే ఉండాలి. ఇంక అక్కడి నుంచి అయితే బయలుదేరాము. మాకు టికెట్ తీసుకోవాలని తెలీదు, లేదంటే టికెట్ తీసుకుని వెళ్ళిపోను. ఫ్రీ దర్శనం అయితే నిల్చున్నాము. టికెట్ తీసుకుంటే ముందు నుంచి చూడొచ్చంట, మాకు తెలీదు. మధ్యకి వెళ్ళాక తెలిసింది ఆ క్యూ లైన్లో నిల్చున్న తర్వాత. ఇంకా సరేలే వచ్చాం కదా అనేసి ఇంకా అలా దర్శనం అయితే చేసుకున్నాము ఓపిక్గా నిల్చొని. ఇంకా మన తిరుపతిలో వెంకటరమణ దర్శించుకోనికి ఎలా టైం పడుతుందో అలా అయితే వినాయకుడు టైం పట్టింది. ఇంకా టైం అయితే ఎండ్ అయింది. ఇంక చక్కగా వినాయకుడి దర్శనం అయింది. చాలా బాగున్నాడు వినాయకుడు, చూడడానికి 2 కళ్ళు సరిపోదు. చాలా బాగా కట్టారు, గ్రేట్. అసలు 1,00,000 సారీతో వినాయకుడు కట్టారంటే చాలా బాగుంది. నాకైతే చాలా హ్యాపీ అయ్యాను నేనైతే. ఈ ఇయర్ చాలా బాగా నచ్చింది. చూడండి ఎంత బాగున్నాడు వినాయకుడు. అస్సలు 2 కళ్ళు సరిపోవు, చాలా బాగుంది వినాయకుడు. ఇంకా చక్కగా వీడియోస్ ఫొటోస్ తీసుకుని అయితే ఇంకా నేనైతే చాలా హ్యాపీ అయ్యాను. ఇంకా ఫ్యామిలీతో వెళ్ళి సండే ఇంకా అలా వినాయకుడు చూసుకుని వచ్చాము. మా పిల్లలు గోవాల బీచ్కి వెళ్దామని, ఇంకా లేదు ఫస్ట్ వినాయకుడి దగ్గరికి వెళ్ళాలని వెళ్ళి చక్కగా దర్శించుకొని మళ్ళీ ఇంటికైతే బయలుదేరాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.